కాటన్ ఫార్మర్స్ మన దేశంలో వ్యవసాయ సంక్షోభం వల్ల అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎవరు అంటే పత్తి రైతులు. మీకు ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్రలో విదర్భ, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలా దేశంలోని అనేక ప్రాంతాల్లో కాటన్ ఫార్మర్స్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, అప్పుల పాలవుతుంటారు. పంట చేతికి రాక, పంటల గిట్టుబాటు ధర రాక, అప్పుల భారాలు మోయలేక ఆత్మహత్యలు చేసుకునే సెక్షన్ పెద్దగా ఎక్కువగా కాటన్ ఫార్మర్స్. అలాంటి పత్తి రైతులకే అన్యాయం చేసే పని మోడీ ప్రభుత్వం చేస్తుంది. మీకు నేను ఇటీవల చాలాసార్లు వివరించాను కూడా. ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోట బురుజుల పైన రాంపార్ట్స్ రెడ్ ఫోర్ట్ నుంచి మాట్లాడుతూ, ఏ దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నా నా దేశ రైతుల, నా దేశ పశుపాలకుల ప్రయోజనాలకు నేను గోడలాగా నిలబడతాను అన్నాడు. కానీ ఇది ఆగస్టు 15 అంటే 3 రోజులకే గోడ కూలిపోయింది. ఆగస్టు 18న భారత ప్రభుత్వమే, నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. కాటన్ పైన ఉన్న 11% ఇంపోర్ట్ డ్యూటీని సస్పెండ్ చేస్తూ డిసెంబర్ 31 వరకు సస్పెండ్ చేశాడు. ఆ తర్వాత అవసరం లేదు, ఎందుకంటే కాటన్ సీజన్ అయిపోతుంది కనుక. సో ఇది పత్తి రైతులకు చేసిన అన్యాయం. దీనివల్ల ఈ పీరియడ్లో సెప్టెంబర్ చివరి నుంచి స్టార్ట్ అయినట్టుంది. అప్పటి నుంచి డిసెంబర్ 31 కాలంలో, అంటే ఈ కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీని, దిగుమతి సుంకాన్ని మోడీ గవర్నమెంట్ ఎత్తివేసిన సమయంలో మన దేశంలోకి అమెరికా కాటన్ ఎక్స్పోర్ట్స్ 95% పెరిగాయి, 95% పెరిగాయి. చూడండి, మీరు ఆలోచించండి ఎలా అమెరికా రైతులు మోడీ వల్ల లాభపడ్డారని. కానీ పత్తి రైతులు మన దగ్గర విలవిలలాడారు. పత్రికల్లో ప్రధాన వార్తలయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణలో కూడా బీజేపీ నాయకులు వెళ్ళి పత్తి రైతులకు మద్దతుగా మేము పోరాడతామన్నారు. వెన్నెముక విరిచిందే మోడీ ప్రభుత్వం. దానికి ఆ వెన్నెముకకు రిపేర్ చేస్తామని వీళ్ళు వెళ్ళారు. ఎంత విచిత్రమో చూడండి రాజకీయాల్లో ఎలా ఉంటుందో. సో మీరు పత్తి రైతులకు పత్తిపై నుండే ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేసినా ఏం కాదు అనేవారు ఏం ఆన్సర్ చెప్తారు? అమెరికా నుంచే వచ్చే కాటన్ 95% పెరిగింది. ఇప్పుడు ఏకంగా పీయూష్ గోయల్ మరో బాంబు పేల్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో 18% ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ట్యాక్స్ విధిస్తారు. అఫ్కోర్స్ అమెరికా ప్రొడక్ట్స్ పైన మన 0%. అదే అన్యాయం అంటే 18% చాలా గొప్ప విజయం మోడీ సాధించాడు మన దేశ ఉత్పత్తిదారుల కొరకు అంటూ కీర్తించారు. కంపారిజన్గా బంగ్లాదేశ్తో కూడా పోల్చారు. బంగ్లాదేశ్లో 19%, మన ఇండియాలో 18%. దీనివల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీ, లేబర్ ఇంటెన్సివ్, కార్మికులు ఎక్కువగా పనిచేసే టెక్స్టైల్ ఇండస్ట్రీ లాభపడుతుంది అన్నారు. ఎందుకంటే మనకు బంగ్లాదేశ్ టెక్స్టైల్లో పెద్ద పోటీదాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్స్లో 80% టెక్స్టైలే. అందువల్ల బంగ్లాదేశ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని ఇండియాది చీప్ అవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఎంత లాభమో చూడండి. ఇండియా పైన కేవలం 18%, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా పైన 19%, వియత్నాం పైన 20%, చైనా పైన 30%, మెక్సికో పైన 35%, మీకు లావోస్, మియన్మార్ల పైన 40%, బ్రెజిల్ పైన 50%. ఆహా, మనకి ఎంత లాభము అని చెప్పారు. ఏం జరిగింది? ఇది ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే అమెరికా బంగ్లాదేశ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో ఏం చెప్పారంటే, అమెరికా కాటన్తో గనక బంగ్లాదేశ్లో టెక్స్టైల్స్ తయారు చేసినా లేదా హ్యాండ్లూమ్ పైన 0% ఉంటుంది అని చెప్పారు. అంటే ఇండియా నుంచి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పైన 18% ట్యాక్స్ ఉంటుంది. బంగ్లాదేశ్ వాళ్ళు పంపించే కొన్ని రకాల టెక్స్టైల్స్ పైన 0% ఉంటుంది. అంటే అర్థమైంది, ఇక బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ అమెరికా నుంచి కాటన్ దిగుమతి చేసుకుని ఆ కాటన్తో టెక్స్టైల్స్ చేసి దుస్తులు, వస్త్రాలు తయారు చేసి అమెరికాకు అమ్మితే 0% డ్యూటీ, మరి ఇండియాదో 18% డ్యూటీ. ఇప్పుడు మరి ఏం చేయాలి? దీనివల్ల ఇమీడియట్గా నష్టపోయేది ఇండియన్ కాటన్ ఫార్మర్స్. ఎందుకంటే బంగ్లాదేశ్ అవసరమయ్యేటువంటి కాటన్లో 70% ఇండియా నుంచి కొంటుంది. అంటే ఇప్పుడు ఇండియా నుంచి కొనడం మానేసి అమెరికా నుంచి కొంటారు.
అలా ఇండియన్ కాటన్ ఎక్స్పోర్ట్స్ భారీగా దెబ్బతింటాయి. దాంతో ఇది అన్యాయం, మనకు నష్టం కదా. మరి ఇప్పుడు 18% ఇండియా పైన, 19% బంగ్లాదేశ్ పైన మోడీ చూడు ట్రంప్ను ఒప్పించి గొప్ప డీల్ తెచ్చారని చెప్పిన దాన్ని క్వశ్చన్ చేయడం మొదలైంది. ఇది ఎక్కడ అన్యాయం చూడండి, బంగ్లాదేశ్ దానిపైన జీరోనే ఉంటాయి కదా. దాంతో ఆల్రెడీ మన కాటన్ ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, మన పత్తి రైతులు నష్టపోతారు, పైగా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. 2 రకాలుగా ఇండియాకు నష్టం. అంటే అప్పుడు మన పీయూష్ గోయల్ ఏమంటాడు తెలుసా, మనము కూడా అమెరికా నుంచి కాటన్ దిగుమతి చేసుకొని టెక్స్టైల్ దిగుమతితో మన పైన కూడా జీరోనే ఉంటుంది, చూడండి ఎంత లాభం మనకు అంటున్నాడు. బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటీ ఇండియాకు కూడా ఉంది, మన ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఫైనల్ అగ్రిమెంట్లో అది రాసుకుంటాం కూడా అన్నాడు. అంటే చావు కబురు చల్లగా చెప్తారు చూడు, ఏం చెప్తున్నాడు అంటే అమెరికా నుంచి మన కాటన్లు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. అంటే ఇప్పటి వరకు ఇండియా కాటన్ వాడుతున్న మన ఇండియన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ నుంచి, ఎందుకంటే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలంటే అమెరికా నుంచి కాటన్ దిగుమతి చేసుకుంటారు జీరో డ్యూటీ కొరకు. అంటే ఇది ఇండియన్ కాటన్ ఫార్మర్ దెబ్బతిన్నరా, ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి అమెరికా బంగ్లాదేశ్ల ట్రేడ్ డీల్ వల్ల. అదంటే మన చేతిలో లేదు. ఇప్పుడు మన మంత్రి ఏం చెప్తున్నాడు, అమెరికా నుంచి కాటన్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం, అది 0% డ్యూటీ ఉంటుంది అప్పుడు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తే అని మెల్లగా చెప్తున్నాడు. ఎవరికి లాభం ఇది, అమెరికన్ కాటన్ ఎక్స్పోర్ట్ ఫార్మర్స్కి లాభం, అలాగే ఇండియన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ లాభం. ఇండియన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ హాయిగా జీరో డ్యూటీకి అమ్ముకుంటారు, కానీ ఎవరికి నష్టం, దేశంలో ఉన్న పత్తి రైతులకు నష్టం. అమెరికా కాటన్ పెద్ద ఎత్తున ఇండియాలోకి వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేస్తే 95% పెరిగింది. ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఎత్తివేస్తారు, ఎందుకంటే అమెరికా కాటన్ ఇండియాకు పెద్ద ఎత్తున వస్తే మన టెక్స్టైల్స్ అవి వాడి జీరో డ్యూటీకి అమ్ముకుంటారు కదా అని జస్టిఫికేషన్లో దొరికింది కదా. ఏ జస్టిఫికేషన్ లేనప్పుడే కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేశారు. ఇప్పుడు టెక్స్టైల్ ట్రేడర్స్ ఎక్స్పోర్ట్స్కి ఉపయోగపడుతుంది అని చేస్తున్నామని చెప్పి మన దేశ పత్తి రైతుల వెన్నెముక విరవటానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతోంది కదా. ఇదెంత అన్యాయం మీరే ఆలోచించండి. సో అమెరికన్ కాటన్ ఎక్స్పోర్ట్స్ ఒక్క 3 నెలల పీరియడ్లోనే 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేస్తేనే 95% పెరిగినాయి అమెరికన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. ఇప్పుడు ఏం చెప్తారో, మన పత్తి రైతులు ప్రపంచంలో పోటీ పడగలరా? అమెరికన్ పత్తి రైతులు హైలీ మెకనైజ్డ్ ప్రొడక్షన్, దాంతో కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే పెద్ద ఎత్తున ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయి అమెరికన్ అగ్రికల్చర్కు. మన దేశంలో రైతులకు ఆ స్థాయిలో సాయం మన ప్రభుత్వాలు చేయలేవు. దానికి తోడు మన దగ్గర కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరుగుతోంది, ప్రొడక్టివిటీ తక్కువ ఇండియన్ కాటన్ కంపేర్ టు అమెరికన్ కాటన్. మరి ఏ రకంగా మన పత్తి రైతుల్ని అమెరికా రైతులతో పోటీ పడాలి? అంటే బంగ్లాదేశ్ కాటన్ కొనదు, ఇండియన్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ కాటన్ కొనకపోతే కాటన్ ప్రైసెస్ ఎంత ఘోరంగా పడిపోతాయో చూడండి మీరు రాబోయే కాలంలో. నేను ఆగస్టులో చెప్పాను, ఆగస్ట్ 18th రోజు ఇలా కాటన్ పైన 11% ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేశారు, ఇది అన్యాయం అని తెలుగు మీడియాలో ఏ పత్రికలో ఏ టీవీలో రాకముందు ఫస్ట్ మాట్లాడింది నేనే. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. ఆగస్ట్ 19th రోజే నేను మాట్లాడాను. ఆగస్ట్ 18th ఈవినింగ్ వచ్చి ఆగస్ట్ 19th మాట్లాడాను. తర్వాత అన్ని పత్రికల్లో కొంత మేరకైనా వచ్చాయి. ఇప్పుడు చూడండి రాబోయే కాలంలో మన పీయూష్ గోయల్ చెప్పిన చౌకబురు చల్లగా చెప్పడం వల్ల పత్తి రైతులు ఏ రకంగా నష్టపోతారు. టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్కి మరి లాభం చేయాలి కదా. మీరు ఓన్లీ పత్తి రైతుల తరఫునే మాట్లాడుతున్నారు సార్. మరి మన వస్త్రాలు దుస్తులు ఎగుమతి చేసే ఎగుమతిదారుల సంగతి ఏంటి, అక్కడ పనిచేసే కార్మికుల సంగతి ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఎస్, అది కూడా చాలా ముఖ్యం. కానీ మనం ఒక్కసారి మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ డేటా మీ ముందు పెడతాను. టెక్స్టైల్ ఇండస్ట్రీ డేటా ఏంటి అంటే, టోటల్గా మనము ఇయర్లీ యాన్యువల్ టెక్స్టైల్ అవుట్పుట్ ఎంత, వాల్యూ ఆఫ్ టోటల్ అవుట్పుట్ ఎక్స్పోర్ట్స్ దేశంలో ఉపయోగించేది అంతా కలిపితే నేను చెప్పేది $179 బిలియన్. $179 బిలియన్ వరకు మనము టోటల్ వాల్యూ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ 16,28,900 కోట్లు, 16,28,900 crores. $179 billion is the total value of the textile industry in India, both exports and domestic consumption. దేశంలో వాడేది ఎక్స్పోర్ట్ చేసేది. ఇందులో 80% మన టెక్స్టైల్ ప్రొడక్ట్ దేశంలోనే వాడతాం.
అంటే $179 బిలియన్ మనం ఉత్పత్తి చేస్తుంటే టెక్స్టైల్ వస్త్రాలు దుస్తులు ఇందులో $142 బిలియన్ 80% దేశంలోనే వాడతాం. 16,28,900 కోట్లలో మీకు నియర్లీ 80% 12,92,200 కోట్లు 16,28,900 crores లో 12,92,200 crores ఇండియాలోనే వాడతాం. ఇక మిగిలిన 20% $37 బిలియన్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఓవర్ 3 lakh crores పైన మనం ఎక్స్పోర్ట్ చేస్తాం మీరు రూపీస్లో చెప్పాలంటే. సో ఈ $37 బిలియన్ మరి అమెరికాకింత $10.7 బిలియన్ చేస్తాం. అంటే లెస్ దెన్ 1 lakh crores. అంటే మీకు ఓవరాల్గా చూస్తే టోటల్గా $179 బిలియన్ వాల్యూ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అమెరికాకు చేసే టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ విలువ 10.7%. ఎస్, టోటల్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్లో నేను ఒప్పుకుంటాను 1/3 అమెరికాకే చేస్తాం. టోటల్ $37 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే $10.7 బిలియన్ అమెరికాకు. కానీ టోటల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ వాల్యూలో 6.2% మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది. ఇందుకు భిన్నంగా పత్తి రైతులు ఎంతమంది? మనం ఎవ్రీ ఇయర్ మీకు ఎంత చేస్తాం మనము అంటే మీకు 29.22 మిలియన్ బేల్స్ ఉత్పత్తి చేస్తాం. అమెరికా చేసేదానికన్నా డబుల్ దాదాపు. అమెరికా 14 మిలియన్ బేల్స్ వేస్తే మనం 29 మిలియన్ బేల్స్ చేస్తాం. చూడండి, పత్తి రైతులు మనం ఎంతమంది పత్తి రైతులు ఆధారపడి ఉన్నారు. అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మన దేశ టోటల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాల్యూలో కేవలం 6%. స్టిల్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్, కాదని నేను అనడం లేదు. అది ప్రొటెక్ట్ చేసేదానికి అమెరికాతో నెగోషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం అమెరికన్ ప్రొడక్ట్స్కు 0 డ్యూటీ వేస్తున్నాం. మరి అమెరికాలో మన పైన ఎందుకు 18% డ్యూటీ వేయాలి? దీన్ని ప్రశ్నించాలి. అంతకుముందు లిటిల్ లెస్ దెన్ 3% ఉండే, 2.3 to 3% ఉండే. ఇప్పుడు అది 18% ఎందుకు పెంచుతున్నారని అడగాలి. మేమేమో అమెరికా నుంచి వచ్చే వస్తువులపైన 0 డ్యూటీ వేయాలి, మా వస్తువులపైన మీరు ఎందుకు 18% వేస్తారని అమెరికాని అడగాల్సింది పోయి మన పీయూష్ గోయల్ ఏమంటున్నాడు, కావాలంటే అమెరికా నుంచి కాటన్ ఇంపోర్ట్ చేసుకోండి, 0 డ్యూటీకి ఎగుమతి చేయొచ్చు కదా అంటున్నాడు. దీనివల్ల కాటన్ ఫార్మర్స్ ఎంత నష్టపోతారు. మన దేశ పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడాలి, మన దేశ టెక్స్టైల్ ఇండస్ట్రీ కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి. ఒకరికి పోటీ పెట్టాల్సిన అవసరం లేదు, ఒకరి కోసం మరొకరిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు చూడండి, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏం వాదిస్తూ వచ్చింది? అగ్రికల్చర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ఇండో-యుఎస్ ట్రేడ్ డీల్. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం లేదు, సెన్సిటివ్ సెక్టార్స్ను మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. వాస్తవంగా సోయాబీన్ ఆయిల్ పైన 0 డ్యూటీ అని ఆల్రెడీ ప్రకటించారు. దీంతో సోయా రైతులు దెబ్బతింటారు. ఇటీవల అమెరికా పల్సెస్ను కూడా యాడ్ చేసింది, మళ్ళీ తర్వాత తీసేసింది. ఎలా అమెరికా పల్సెస్ని యాడ్ చేయగలిగింది పప్పు దినుసులు? కారణం ఏంటంటే డీల్లో అడిషనల్ ప్రొడక్ట్స్ రాసుకున్నారు. అంటే అదనంగా ఉత్పత్తులోని ఆ అడిషనల్ ప్రొడక్ట్స్ను ఉపయోగించుకొని అమెరికా పల్సెస్ను యాడ్ చేసింది. అది యాడ్ చేసే వరకు ఇండియాలో గందరగోళం అయ్యే వరకు మళ్ళీ తీసేశారు, కానీ ఎప్పుడు పెట్టేది తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాడు, అమెరికా కాటన్ మీరు దిగుమతి చేసుకుంటే టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ అమెరికాలో 0 డ్యూటీ ఉంటుంది, బంగ్లాదేశ్ లాగా మనకు కూడా అంటున్నాడు. అని అర్థం ఏంటి? అమెరికా కాటన్ దిగుమతి చేసుకోమని కేంద్ర మంత్రి చెప్తున్నాడు కదా. పైగా మరి ఇక కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ గతంలో ఎత్తివేసిన చరిత్ర ఉంది, ఇప్పుడు కూడా ఎత్తివేస్తాను క్లియర్గా ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే మళ్ళీ 11% ట్యాక్స్ విధిస్తే బంగ్లాదేశ్తో పోటీ పడలేం కదా. అంటే క్లియర్గా ఏం చెప్తున్నాడు, కాటన్ పైన మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తివేస్తాం, మీరు కాటన్ 0 డ్యూటీకి అమెరికా నుంచి దిగుమతి చేసుకోండి అని మినిస్టర్ చెప్తున్నాడు. మరి అగ్రికల్చర్ ఎక్స్క్లూడ్ అయినట్టు ఎట్లా అవుతుంది? మరి ప్రధానమంత్రిని గోడలాగా నిలబడతాను రైతుల ప్రయోజనాలకు అన్నాడు. ఇది ఎలా పత్తి రైతుల ప్రయోజనాలకు కాపాడినట్లు అవుతుందో చెప్పాలి కదా.